అందాల తార తమన్నా భాటియా ఉత్తరాది అమ్మాయి అయినా బాలీవుడ్లో అంతగా గుర్తింపు పొందలేకపోయింది. కానీ దక్షిణాది సినీ పరిశ్రమలో తమన్నా అగ్రతార. బాహుబలి చిత్రం తర్వాత ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. బాలీవుడ్లోనూ బిగ్ స్టార్ హోదా సంపాదించింది. తమన్నా చేసిన అవంతిక పాత్ర బాహుబలి 1 సినిమాకు హైలైట్గా నిలిచింది. అయితే రెండో భాగానికి సంబంధించిన ట్రైలర్లో తమన్నా ఎక్కడా కనిపించకపోవటంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బాహుబలి 2లోనూ నాది కీలకమైన పాత్రే, క్లైమాక్స్ అంతా నాపైనే ఉంటుంది అని తమన్నా మీడియాతో మాట్లాడుతూ ఆ సినిమాకు సంబంధించిన సీక్రెట్స్ ను బయటపెట్టేసింది. బాహుబలి 1 తర్వాత 2 ఏళ్లకు బాహుబలిది కన్క్లూషన్ వస్తున్నప్పటికీ ఆ చిత్రంపై ఎలాంటి ఉత్సాహం తగ్గలేదు తమన్నాకు. మొదటి రోజు ఉన్న ఆసక్తే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బాహుబలి ప్రాజెక్టులో భాగస్వామ్యం కావటం నా అదృష్టం. బాహుబలి సినిమాను అంగీకరించినప్పుడు ఇంత సంచలనం రేపుతుందని నేను అనుకోలేదు. కానీ ఏదో గొప్ప చిత్రం చేస్తున్నామన్న ఫీలింగ్ నాతో పాటు అందరికీ ఉండేది. ఎందుకంటే కథ, కథనం అలాంటివి. మరి దర్శకుడు రాజమౌళి సార్కు నేను పెద్ద ఫ్యాన్ని. సినిమా పరంగా ఆయన కథ చెప్పే తీరు కానీ, స్క్రీన్ ప్లే అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే అపజయం లేని స్థిరమైన దర్శకుడిగా రాజమౌళి పేరు సంపాదించుకున్నారు. 100% సక్సెస్ రేటు ఉన్న దర్శకుడు ఆయన. సినీ పరిశ్రమలో ఏ దర్శకుడు సాధించలేని ఘనతను ఆయన ఒక్కరి వల్లే సాధ్యపడింది. బాహుబలి 2 ట్రైలర్ మరో అద్భుతం. ప్రేక్షకులు పెట్టుకున్న అన్ని అంచనాలను ట్రైలర్ అధిగమించింది. అందుకే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్లో నేను ఉన్నానా లేదా అన్నది సమస్య కాదు. బాహుబలి 1 ప్రోమోలో ఒకే షాట్ ఉంటుంది. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు నా పాత్ర ఏంటో అందరికీ అర్థమవుతోంది. బాహుబలి సినిమా నా కెరీర్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. బాహుబలి లాంటి పాత్ర లభించటం నిజంగా వండర్. బాహుబలి పాత్రకు సమానంగా యుద్ధాలు చేయటం, శత్రువులను సంహరించడం లాంటి అంశాలు ఏ యాక్టర్కైనా గర్వమే. అలాంటి ఒక్క సీన్ చేసినా అలాంటి సినిమాలో భాగమైన అదృష్టమే. బాహుబలిలో అది నాకు దక్కింది అని బాహుబలి సినిమాను గూర్చి ప్రశంసించింది మిల్కీ బ్యూటీ తమన్నా. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.